అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఒకరోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసుకున్నామండి. అయితే అది మీకు నేను పెడుతున్నాను. ఎందుకంటే ఏం వండుకోవాలా అనుకున్నప్పుడు ఇట్లా కొత్తగా ఏదన్నా మనం ఐడియాలు ఉంటాయి అన్నట్టు నేను ఏ రోజు డిష్ ఆ రోజు కొంచెం నేను పెడుతూ ఉంటానన్నమాట. ఓకేనా అండి? ఇది చూడండి, కీరా క్యారెట్లు 4 ముక్కలు తినేసి, ఏ ఫుడ్ తిన్నా ఫస్ట్ కొంచెం కీరా క్యారెట్ తిని చక్కగా కొంచెం రైసు రొట్టె మరి మీ ఇష్టం, మీకు ఏది మన ఇంట్లో అవైలబుల్ అది తినొచ్చండి. ఇందులో ఎగ్స్ వేసి చేసుకున్నాం అనమాట. మసాలా వేసి చూడండి, కొంచెం మసాలా కర్రీ కూడా చేసి పెట్టాము. ఆ మసాలా కర్రీ ఒక స్పూన్ వేసుకుని అన్నం కలుపుకుని దాంట్లో చిన్న ఎగ్ పీస్ పెట్టుకుని, కూరగాయలు ఎక్కువ లేకపోయినా ఏం కూర వండాలా అని కొంచెం మనకి ఆలోచనలో ఉన్నప్పుడు ఇట్లాంటి వండుకుంటే 1 పాట్ డిష్ అనమాట. ఒక వంటతోటి అంత సరిపోద్ది అనమాట. ఓకేనా అండి? ఈ చేసే ప్రాసెస్లు ఇవన్నీ నా వీడియోల్లో నా ఛానల్లో ఉన్నాయండి, పెద్ద వీడియోలు. జస్ట్ ఇది ఏ రోజు ఏం వండుకుందామా, రోజు ఏం వండాలి అబ్బా అన్న ఆలోచన కోసం ఇట్లా నేను పెడుతుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్లు కానీ లంచ్లు కానీ. ఓకేనండి? చాలా బాగుందండి. బస్ ఎంత రుచిగా ఉందండి, అంత రుచిగా ఉంది. కీరా క్యారెట్లు తినేసాక అన్నం తినాలి, కానీ వీడియో మళ్ళీ అంతే అయిపోద్దని చెప్పి మీకు చూపిస్తానికి 2 ముద్దలు తిన్నాను. చూడండి, లాస్ట్కి ఆ కీరా క్యారెట్లు తిని అన్నం తిన్న తర్వాత మళ్ళీ లాస్ట్కి ఉల్లిపాయ పెరుగు అనమాట. కొంచెం ఉల్లిపాయ పెరుగు వేసుకుని లాస్ట్లో తింటే అండి చాలా కడుపు చల్లగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పని ఉండదండి. కొంచెం ఎగ్ బిర్యానీ చాలా ఈజీ అనమాట చేసుకోవటం. మీకు ఆ ప్రాసెస్ అంతా నా వీడియోలో ఉంది, చూడండి. పెద్ద వీడియోలో చక్కగా పెరుగు వేసుకుని తింటే సూపర్గా ఉందండి. ఉల్లిపాయ పెరుగు, కొంచెం ఎగ్ బిర్యానీ, ఒక ఎగ్, కొంచెం కీరా క్యారెట్లు, అంతే.